హాయ్ హలో ప్రైజ్లో నేను మీ పివి యోహాన్, క్రైస్తవ సంక్షేమ జాతీయ నాయకుడను. ప్రియ క్రైస్తవ సహోదరులారా, క్రైస్తవ సమాజ సంక్షేమ నిమిత్తము ఎన్నో పరిస్థితులు ఈరోజు మనకు ఎదురుపడుతూ ఉన్నాయి. క్రైస్తవ సమాజ సంక్షేమం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు అనేది టైటిల్ ద్వారా మనము ప్రభుత్వానికి క్రిస్టియన్ బోర్డుని రిప్రజెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా క్రైస్తవ సమాజం తరపున రిప్రజెంట్ చేసే బోర్డు లేకపోవడం అనేది మన యొక్క బలహీనతను తెలియజేస్తూ ఉంది. అలాగే ఎందుకంటే ఎండోమెంట్ బోర్డు ఉంది, ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది, కానీ క్రిస్టియన్ పర్సనల్ లా బోర్డు అని లేకపోవడం కమ్యూనిటీ పరమైనటువంటి విషయాలు ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం చేయడానికి అవకాశం లేని పరిస్థితి అయింది. సో క్రిస్టియన్ లా బోర్డు అనే ప్రకటన తీసుకొస్తున్నాం. ముఖ్యంగా క్రైస్తవులకు అంటూ ఒక ఆఫీస్ లేదు. సో మనకు సికింద్రాబాద్ ప్రాంతంలో మనము మన యొక్క స్థలం సంబంధించింది ఏదైతే ఉందో ఆ స్థలంలో క్రిస్టియన్ సెంటర్ భవన్ కట్టించాలనే విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నాం. అందరు నిలబడండి. అలాగే అదే ప్రాంతంలో శిలో ప్రతిష్టాపన తీసుకొని క్రాస్ సెంటర్గా మనం ఏర్పాటు చేసుకుందాం. మరియు మార్చి 24 తారీఖు ప్రవీణ్ పకడాల గారి యొక్క 1 year జ్ఞాపకార్థంగా మనము ఆయన నివాళులు అర్పించాలి. ఎందుకంటే క్రైస్తవ సమాజ పక్షంలో ఇప్పటికీ అతను చనిపోయినా కూడా అతను మాట్లాడిన ప్రతి వీడియో ఇప్పటికీ స్వార్థ ప్రకటిస్తూనే ఉంది, సత్యాన్ని ప్రకటిస్తూనే ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుని అలాగే ఆ గ్రౌండ్లో ఎక్కడైతే సమాధి స్థలం ఉందో అంటే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దాంట్లో ఉన్నటువంటి జింకానా గ్రౌండ్ ప్లేస్లో మన యొక్క సమాధి స్థలంలో ఆయనకు నివాళులు అర్పిస్తాం. మార్చి 24 తారీఖు ఉదయం 8 గంటల నుంచి. దేవుని చిత్తమైతే అక్కడనే మనం ఒక చిన్న శిలువ ప్రతిష్టాపన చేసుకొని అర్థశాస్త్రుల స్థూపాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. ఈ క్రైస్తవ సమాజ సంక్షేమం పరంగా చేస్తున్న ప్రయత్నంలో ముఖ్యమైన విషయం ఏమంటే త్వరలోనే క్రైస్తవుల పక్షమున నిరాహార దీక్షను కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవ మిషనరీలు ఇచ్చిన ప్రాపర్టీస్ని వైట్ పేపర్ రిలీజ్ చేయాలని. వైట్ పేపర్ అంటే ప్రాపర్టీస్ అన్నిటినీ ప్రజలందరికీ తెలియాలి. ఎంత ప్రాపర్టీ మిషనరీస్ ఇచ్చారు, ప్రజెంట్ ఎంత ఉన్నది, ఎంత ఏమైంది అనేది అన్ని విషయాలు ప్రజలకు తెలిసే విధంగా ఉండాలంటే, ఆ ప్రాపర్టీస్ ఎంత వచ్చిందో తెలియాలంటే దాన్ని వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఆల్ డినామినేషన్లో ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీ ప్రాపర్టీస్ వైట్ పేపర్ రిలీజ్ చేయాలని దానిపైన నిరాహార దీక్షకు సిద్ధం చేస్తూ ఉన్నాం. త్వరలో అది కూడా ఉంటుంది. క్రైస్తవ మహిళా సంక్షేమం సమ్మేళనం మరియు క్రైస్తవ యువత సమ్మేళనం సిద్ధం ఉన్నది. ఎన్నో పోరాటాలు మన మధ్య ఉన్నాయి. క్రిస్టియన్ రెసిడెన్షియల్స్ కావాలని కొట్లాడుతూ ఉన్నాం. కనుక క్రైస్తవులారా సపోర్ట్గా నిలబడండి. ఈరోజు క్రిస్టియన్ లా బోర్డు ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి కొన్ని విషయాలు సాధించుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. సో ప్రతి చర్చి నుంచి క్రిస్టియన్ బోర్డు కోఆర్డినేటర్స్గా 3 to 5 మెంబర్స్ మీరు సంప్రదించండి. దాని ద్వారా ప్రతి చర్చ్ నుంచి మెంబర్స్ కావాలి, బీసీసీ ఉండాలి, మరియు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ సంబంధించిన వాళ్ళందరూ వారి యొక్క లిస్టు ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి త్వరగా రిప్రజెంటేషన్ చేయడానికి మనకు నివేదిక సమర్పించమని చెప్పారు. కాబట్టి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వారం వచ్చే వారంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కనుక సోమవారం అన్నా మంగళవారం అన్నా మనం చేసే అవకాశం ఉంటుంది. త్వరలో 2-3 రోజుల్లో మీకు డీటెయిల్స్ మనం ఫార్వర్డ్ చేస్తాం. క్రైస్తవ సమాజ సంక్షేమం కోసం గ్లోబల్ క్రిస్టియన్ కమ్యూనిటీ సర్వీసెస్ అనే ఒక బ్యాంక్ అకౌంట్ సిద్ధం చేస్తున్నాం. దీని ద్వారా కమ్యూనిటీ ఫండ్ అనేది రిలీజ్ అవుతుంది. దాని ద్వారా ప్రతి రూపాయి లెక్కతోటి మనం కమ్యూనిటీకి ఉపయోగించి కమ్యూనిటీ పేరు వచ్చే విధంగా చేస్తాం. ఎందుకంటే ఎవరు కారు చేసి వాళ్ళ సొంత పేర్లు చేసుకొని దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ క్రిస్టియన్ పేరుకు మేము ఈ క్రిస్టియన్స్కి ఏదో చేస్తున్నామని చెప్పి FCRల ద్వారా ఎంతో ఫండ్ తెచ్చుకొని ఇప్పటికీ కమ్యూనిటీకి చేసింది ఏం లేదు. సో ప్రజలు ఇచ్చిన కానుకలు కూడా వాళ్ళ సొంత జేబులోకి వేసుకుంటున్నారు. వాళ్ళ ఇండ్లు కొంటారు, కార్లు కొంటున్నారు తప్ప క్రైస్తవ సంఘం ఎక్కడున్నది అక్కడనే ఉంది. ప్రజలారా ఇక చర్చిలకి ఇస్తున్నది మీరు ఆలోచన చేయండి. సమాజ సంక్షేమం కోసం, క్రియల కోసం, సువార్త ప్రకటన కోసం, క్రైస్తవ రక్షణ కోసం, క్రైస్తవ పోరాటాల కోసం ఉపయోగించే విధంగా గ్లోబల్ క్రిస్టియన్ కమ్యూనిటీ సర్వీసెస్ GCCS అకౌంట్కి ఫార్వర్డ్ చేయండి. సపోర్ట్గా ముందుకు రండి. నిజమైన నాయకులను తయారు చేసుకుందాం. క్రైస్తవ సమాజాన్ని కాపాడుకుందాం. శిల్వ ప్రతిష్టాపన మనము దేవుని చిత్తం అయితే ఏషియన్ బిగ్గెస్ట్ క్రాస్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. పాకిస్తాన్లో పెట్టినటువంటి ఏషియన్ బిగ్గెస్ట్ క్రాస్ని మించినటువంటి గొప్ప శిల్వ ప్రతిష్టాపన చేసి క్రైస్తవుల ఐక్యతతో మనం ముందుకు నడిపిస్తాం. క్రైస్తవులారా సిద్ధపడండి, సపోర్ట్గా నిలబడాలని ప్రభు కోరుతూ క్రైస్తవులందరినీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా తయారు చేసుకుందాం. మన వాళ్ళకు ఉచిత విద్య వచ్చే విధంగా చేసుకుందాం. అందరికీ సంక్షేమ పరంగా మన కమ్యూనిటీని కాపాడుకుందాం. మనకు కావాల్సిన ప్రతి హక్కులు మనం నెరవేర్చుకునే విధంగా పోరాటం చేస్తున్నాం. కనుక పివి యోహాన్ నేను నా యొక్క నాయకత్వాన్ని మీరు గౌరవించినట్లయితే నాకు సపోర్ట్గా ఉండండి. మీ యొక్క ఆర్థిక పరంగా సపోర్ట్ చేయండి. నాకు ఇవ్వకండి, కమ్యూనిటీ అకౌంట్కి సపోర్ట్ చేయండి. మినిమం నెలకు ఒక 100 రూపాయలు మీరు కమ్యూనిటీ అకౌంట్కి సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా కమ్యూనిటీ అకౌంట్ ద్వారా ఎన్నో పోరాటాలకు సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే
ఇప్పటి వరకు మనం ప్రెస్ మీట్ రిలీజ్ చేయాలి, ప్రెస్ మీట్ కమ్యూనిటీ సంబంధించిన ఎన్నో విషయాలపైన సపోర్ట్ లేక సొంత జేబులోకి వెళ్ళి పెట్టుకుంటాం, ఒకసారి 2 సార్లు పెట్టుకుంటాం, ఇక ఎన్నిసార్లు అని పెడతాం. ఇప్పటిదాకా క్రిస్టియన్ లా లేదు, క్రిస్టియన్ లా ప్రిపేర్ అవుతున్నది. ఈ క్రిస్టియన్ లా మనము కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ సపోర్ట్ లేదు. ఒక ఆఫీస్ లేదు మనకు. కమ్యూనిటీకి ఇన్ని చర్చలు ఉన్నాయి కానీ ఒక ఆఫీస్లో ఎవరైనా ఒక సమస్య ఉంది చెప్పుకుందామంటే ఒక ఆఫీస్ లేని పరిస్థితి. కనుక దయచేసి సపోర్ట్ చేయండి. క్రాస్ స్టార్ మీడియా ద్వారా నేను ప్రతి మెసేజ్ని రిలీజ్ చేస్తాను కనుక ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. క్రాస్ స్టార్ మీడియా ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కనుక క్రైస్తవ నాయకత్వంలో చేస్తున్న ప్రతి పోరాటానికి ప్రార్థించండి. మీ ప్రార్థన సహకారం నన్ను బలపరుస్తుంది, పోరాటానికి ముందుకు నడిపిస్తుంది. మీ యొక్క సహాయం కూడా అందించాలని కోరుతూ ప్రతి చర్చ్ కూడా ఆర్థికంగా గ్లోబల్ క్రిస్టియన్ కమ్యూనిటీ సర్వీసెస్ అకౌంట్కి ప్రతి చర్చ్ మినిమం ఒక సండే కలెక్షన్ ఇవ్వండి, లేదా ఒక 10% ప్రకటించండి కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం. అది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా మీరు చేస్తారు. థ్యాంక్ యూ అండి. ఏ విషయమైనా ప్రత్యక్షంగా ఫోన్ చేయండి. లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఎంతోమంది మన క్రైస్తవ బిడ్డలు కమ్యూనిటీ లీగల్ సర్వీస్ పరంగా ఎన్నో కేసులు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక వారి విషయంలో కూడా మన మద్దతు ఇచ్చి సపోర్ట్గా నడిపించాలి. ప్రతి ఒక్కరికి అండగా నిలబడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వందనాలు. నేను మీ పివి యోహాన్. నా ఫోన్ నెంబర్ 957339149798188705 ప్రైస్ లార్డ్.